హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ గా అయిపోతుంది. సో ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ముందుగా మనం పన్నీర్ ని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం మనం ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసుకొని ఈ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, ఈ పీసెస్ ని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది ఆప్షనల్. ఒకవేళ మీరు పన్నీర్ వేయించుకోక్కర్లేదు అనుకుంటే వేయించుకోకపోయినా పర్లేదు. సో మనం ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు దీన్ని కుక్కర్లో తయారు చేస్తున్నాం కదా, ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ ఇష్టం లేకపోతే మీరు ఈ ప్లేస్లో ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 చిన్న బిర్యానీ ఆకు, 4-5 యాలకులు, 4-5 లవంగాలు, అలాగే చిన్న జాపత్రి అంటారు కదా దాన్ని, అలాగే దాల్చిన చెక్క, 2 స్టార్ ఫ్లవర్స్ని యాడ్ చేసుకొని వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవైతే మనకి ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇందులో చీల్చిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం మిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవైతే మనకి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1/2 టీ స్పూన్ వరకు షాజీరా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న కప్పుతో పుదీనా అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవైతే మనకి ఫ్రై అయిపోయాయి కదా. నేనైతే ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను బాస్మతి రైస్ని. ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకుంటున్నాను కాబట్టి గ్లాస్ పవర్కు యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని. మీరు ఒకవేళ నార్మల్ రైస్తో చేసుకున్నట్లయితే 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తెరల కాగే వరకు ఎసరిని మనం బాగా మరిగించుకోవాలి. ఓకే, మనకైతే ఎసరు మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకొని లైట్గా కలుపుకొని కుక్కర్ పై మూత పెట్టేసుకొని 1 విజిల్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. మనకి బాస్మతి రైస్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే సరిపోతుంది. మీరు నార్మల్ రైస్ పెట్టుకున్నట్లయితే 1 విజిల్ హై ఫ్లేమ్లోను అలాగే 1 విజిల్ మీడియం ఫ్లేమ్లోను వేయించుకోండి. ఓకే, మనకైతే విజిల్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ప్రెజర్ పోయే వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాం. చూసారా పులావ్ ఎంత బాగా తయారైపోయిందో. మనకి చాలా పర్ఫెక్ట్గా రైస్ అనేది చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఈ విధంగా కానీ కరెక్ట్ కొలతలతో చేస్తే రైస్ అనేది ఒక మెతుకు అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. దీనిపైన లైట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకైతే పన్నీర్ పులావ్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా దాన్ని టంగ్ అని కొట్టడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.